ఆ వెంటనే కొగరం వీరప్రతాప్ రెడ్డి పాత్రలో జగద్బాబును పరిచయం చేశారు. అయితే అతడితో పుష్ప క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని చెప్పించారు. అయితే డబ్బు అంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు, వీడితో తెలియని బాధ ఏదో ఉంది అనేది దీనికి లెక్క చేయని వ్యక్తిత్వం పుష్పరాజ్ అని చెప్పి ఆ క్యారెక్టర్లో ఎలివేట్ చేశారు. అయితే పుష్ప 1లోని కొన్ని సన్నివేశాలు కట్స్ రూపంలో చూపించి నేరుగా అడవిలో పుష్ప డేట్ను చూపించారనమాట. అయితే పుష్ప 2.5 అక్షరాలు పేరు చిన్నదే కానీ శబ్దం చాలా పెద్దది అంటూ డైలాగ్ చెప్పించారు. అక్కడ నుండి అల్లు అర్జున్ పాత్ర కనపడిన ప్రతి సీన్ హైప్లో ఉంటుంది. అయితే పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్ అంటూ హెలికాప్టర్తో దిగుతున్న అల్లు అర్జున్ షాట్స్ వస్తాయి. అంటే సాధారణంగా కూలీగా జీవితాన్ని మొదలుపెట్టి పుష్ప ఆ తర్వాత హెలికాప్టర్ వాడే స్థాయికి ఎదిగిన వైనాన్ని ఆయా సన్నివేశాల్లో చూపించారు. అయితే మరొక పాత్రని కూడా మనం పరిచయం చేయాలి. శ్రీవల్లిగా నా పెళ్ళం నా మాట మొగుడు వింటే ఎట్టా ఉంటుందో ప్రపంచకానికి చూపిస్తా అంటూ శ్రీవల్లిని కాలితో తన గడ్డని నెమిరే షాట్ కూడా చూపిస్తారు. అయితే అప్పటి వరకు అసలు ఎవరి మాట వినని పుష్పరాజ్ భార్య చెప్పిన మాట వినడానికి కారణం ఏంటి, ఎందుకు వినాలనుకుంటాడు వంటి అంశాలు ఆసక్తికర సన్నివేశాలు మనకి రేకెత్తిస్తుంటాయి. అయితే పుష్పరాజ్గా అల్లు అర్జున్ పాత్రలో ఎలా అయితే హై నోట్తో పరిచయం చేశారో అలాగే ప్రతినాయకుడు బర్వంత్ సింగ్ షెకావత్, ఫహద్ ఫాజిల్ కూడా అలాగే చూపించారు. అయితే రౌడీలు కొడితే పుష్పరాజు నీళ్ళలో పడి మునిగిపోతాడు. ఆ వెంటనే బన్వర్ సింగ్ షెకావత్ సెలయేరులో నుంచి బయటికి లేస్తాడు. అరే దినావో ముజే పెహచావో అంటూ అరే దీవానా ముజే పెహచానా అంటూ అమితాబ్ బచ్చన్ డాన్ మూవీలోని సాంగ్తో పాత్రను పరిచయం చేయడాన్ని బట్టి మనకి ఎంత పవర్ఫుల్ ఉంటుందో అర్థమవుతుంది. అయితే ఎవరు అంచనాలకు అందకుండా ముఖ్యంగా పుష్పరాజు అంటే బలమైన పాత్రను ఢీకొట్టే పాత్ర ఉండబోతుందని చెప్పకనే చెప్పారు. అయితే పగతో రగిలిపోతున్న బన్వర్ సింగ్ షెకావత్ పుష్పపై ఆధిపత్యం కోసం వారి మనుషుల్ని చావబద సీన్స్ చూస్తే అతడిపై గూస్ బంప్స్ రప్పిస్తాయన్నమాట. అయితే అతడి పాత్ర తెరపై ఎంత క్రూరంగా ఉండబోతుందని చెప్పి మనకు అర్థమవుతుంది. అయితే పార్టీ ఉంది పుష్ప అంటూ బన్వర్ సింగ్ చెప్తుంటే ఆ పార్టీ ఏంటో చూడాలనేది ఆసక్తిగా ప్రేక్షకులకి కదులుతుందన్నమాట. అయితే నాకు రావాల్సిన పైసా అన అయినా అర్ధ అయినా చెప్పి అది 7 కొండల మీద ఉన్న 7 సముద్రాలు దాటి ఉన్న పోయి తెచ్చుకోవడం పుష్పగాడికి అలవాటు అంటాడు పుష్పరాజ్ అల్లు అర్జున్. అంటే తన డబ్బుల కోసం ఎంతగానో తెగిస్తాడని చెప్పి మనకి సీన్లో అర్థమవుతుంది. అయితే ఇదే పుష్ప సినిమా ట్రైలర్లో చూస్తే మన కోసం ఈ షాట్లో హాస్యనటుడు సత్యాన్ని కూడా చూడొచ్చు అనమాట. అయితే పుష్పలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ తిరుపతి గంగమ్మ తల్లి జాతర టీం ఎప్పటి నుంచో చెబుతుంది. ఆ జాతరకు సంబంధించిన విషయంలో అల్లు అర్జున్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.